ఇది ఉజ్జీవము. ఈ ఉజ్జీవము అనేటువంటి విధానం ఈ లోకంలో ఏదైనా ఒక కార్యాలు జరిగినప్పుడు, ఏదైనా ఒక అనుకున్నవి జరిగినప్పుడు, ఉత్సాహంగా ఉన్నప్పుడు అంట కంఠస్వరాలు ఎలా ఉంటాయంట? అద్భుతంగా ఉంటాయంట, ఉత్సాహంగా ఉంటాయంట. ఏదో ఒక గొప్ప భావన కలిగి ఉంటాం. దేవుని కొరకు నేనే గొప్ప పనులు చేసే వ్యక్తిని, దేవుణ్ణి నేనే గొప్పగా స్తుతించే వ్యక్తిని, నేను మాట్లాడితే దేవుడు పరలోకములో నుండి నా మాటలు వినాలని ఎదురు చూస్తూ ఉంటాడు. ఎవరో దేవుడే ఎదురు చూస్తూ ఉంటాడు అనే భావన కలిగిన వారు ఈ లోకంలో చాలామంది ఉన్నారు. మన కంఠస్వరము దేవుని స్తుతించే విధానంలో ఎప్పుడు ఒకే విధంగా ఉండాలి. సంతోషకరమైన సమయంలో కూడా ఒకే విధంగా ఉండాలి. ఏదైనా పరిస్థితులు అనుకూలత లేనప్పటికీ కూడా ఒకే విధంగా దేవుని సన్నిధిలో మన కంఠస్వరమును వినిపించే విధంగా ఉండాలని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. ఈ లోకంలో లోకస్తులు వారి కంఠస్వరాలను చాలా చక్కగా ఉపయోగిస్తూ ఉన్నారు. మరి దేవుని బిడ్డలంగా దేవుని విషయంలో మన కంఠస్వరాలను ఇంకెంత గొప్పగా వినియోగించాలి, ఇంకెంత గొప్పగా దేవుని మహింపరచాలి, ఒకసారి ఆలోచన చేయవలసిందిగా దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. మన కంఠస్వరాలు ఏ ఏ సందర్భాలలో మరి దేవునికి వందనాలు చెల్లించే విధంగా ఉండాలి, దేవుని స్తుతించే విధంగా ఉండాలి. వృద్ధి, మన కుటుంబాలలో వృద్ధి కలిగే విధానం దేవుని ద్వారానే మనం సంపాదించుకోగలం. దేవుడు ఎలాంటి వృద్ధిని కలిగిస్తాడు? స్వరమెత్తి దేవుని స్తుతించినప్పుడు, స్వరమెత్తి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు మనకు ఒక అవగాహన వస్తుంది. ఏంటి అవగాహన? దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, ఒకసారి కీర్తనల గ్రంథము 115వ కీర్తన జాగ్రత్తగా ఈ మాటలు వినండి. 115వ కీర్తన 11వ వచనం నుండి కొన్ని మాటలు మనం చదువుకున్నట్లయితే, యెహోవాయందు భయభక్తులు గలవారులారా యెహోవాయందు నమ్మికయించుడి, ఆయన వారికి సహాయము వారికి కేడము. ఆయన వారికి సహాయము వారికి కేడము. ఈ కేడము అనే మాట మరలా మనం ఒకసారి పై వచనాలు చదువుకున్నట్లయితే 9వ వచనం చదవండి. ఇశ్రాయేలీయులారా యెహోవాను నమ్ముకొనుడి, ఆయన వారికి సహాయము వారికి కేడము. అది యెహోవాను నమ్మిన వారికి దేవుని సహాయం ఎలా ఉంటుందంట? ఒక కేడములా ఉంటుంది అని దేవుడు వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. తర్వాత 11వ వచనం, యెహోవాయందు భయభక్తులు గలవారులారా యెహోవాయందు నమ్మకించుడి, ఆయన వారికి సహాయము వారికి కేడము. రెండవ మాట కూడా ఇక్కడ మరలా అదే పదము వచ్చింది. తర్వాత 12వ వచనం, యెహోవా మమ్మును మరిచిపోలేదు, ఆయన మమ్మును ఆశీర్వదించును. ఆయన ఇశ్రాయేలును ఆశీర్వదించును, అహరోను వంశస్థులను ఆశీర్వదించును. ఆశీర్వాదం అనేటువంటిది ఎవరి ద్వారా మనకు వస్తుందంటే కేవలం దేవుని బట్టి మాత్రమే ఆ ఆశీర్వాదము మనకు వస్తుంది. ఆ ఆశీర్వాదం దేవుని ద్వారా మనం సంపాదించుకోవాలంటే మనం ఎల్లప్పుడూ స్వరమెత్తి దేవుని స్తుతించేవారిగా ఉండాలి. మన కంఠ స్వరము దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతలు చెల్లించేదిగా ఉండాలి. అలాగున మనం దేవుని ఎదుట మొదటి ప్రాధాన్యతను కలిగి ఉన్నప్పుడు దేవుడు ఆయన ఆశీర్వాదాన్ని మన యొద్ద నుండి త్రోసివేయకుండా ఆయన ఆశీర్వాదాన్ని దేవుడు మనకు దయచేస్తాడు. ఆ తర్వాత దేవుడు దీవించి ఇచ్చినటువంటి బిడ్డలకు కూడా ఆ ఆశీర్వాదాన్ని దేవుడు దయచేస్తాడు. ఆ దీవెనలు ఎలా ఉంటాయంట? పిల్లలకైనా పెద్దలకైనా. నెక్స్ట్ మాట, పిల్లలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గల వారిని యెహోవా, వెరీ గుడ్, ఆశీర్వాదం అనే పదం మరలా వచ్చింది. పిల్లలు పెద్దలు అనేటువంటి భేదం లేకుండా భక్తి కలిగిన వారికి దేవుడు గొప్ప ఆశీర్వాదాన్ని అనుగ్రహిస్తానని ఆయన వాక్యం ద్వారా మాట్లాడుతూ వస్తున్నాడు. ఏమండి, ఆశీర్వాదం ఇవ్వటమే కాదు, మరలా ఆయన వాగ్దానం ఏంటంటే 14వ వచనం, యెహోవా మిమ్మును మీ పిల్లలను, అదండి ఆశీర్వాదంతో పాటు
కేడముగా దేవుడు వాగ్దానాలు ఇవ్వటంతో పాటు ప్రభు ఏం చేస్తానన్నాడు, మిమ్ములను మీ పిల్లలను వృద్ధి పొందిస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. ఈ వృద్ధి ఎలా వస్తుంది? మొదటగా మనం చదువుకున్న వాక్యం ద్వారా కంఠ స్వరమును దేవుని మహిమ కొరకు ఎత్తుట ద్వారా, స్వరమెత్తి దేవుని స్తుతించుట ద్వారా, స్వరమెత్తి పాడుట ద్వారా, స్వరమెత్తి ప్రార్థించుట ద్వారా దేవుని సన్నిధిలో సమర్పణ జీవితం ఎక్కడికి తీసుకెళ్తుంది? కేడముగా దేవుని భాగ్యమును పొందే విధంగా తీసుకెళ్తుంది. అలాగే ఎల్లప్పుడూ మనకు సహాయం చేయించే విధంగా తీసుకెళ్తుంది. అలాగే ఆశీర్వాదములోనికి నడిపిస్తుంది. అలాగే వృద్ధిలోనికి నడిపిస్తుంది. ఈ దీవెనలన్నీ కూడా భక్తి కలిగిన వారికి దేవుడు సమృద్ధినిచ్చి నడిపిస్తానని వాగ్దానం చేశాడు. అలాగే యెషయా గ్రంథము 8వ అధ్యాయము, ప్రియులారా, మనము 18వ వాక్యాన్ని గమనించినట్లయితే ప్రభువారు ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఇదిగో నేనును యెహోవా నాకిచ్చిన పిల్లలను సియోను కొండ మీద నివసించు సైన్యములకు అధిపతియగు యెహోవా వలన సూచనగాను మహత్కార్యముగాను ఇజ్రాయేలుల మధ్య ఉన్నాము. ఎలా ఉన్నారంటండి? సూచనగాను మహత్కార్యములుగాను ఇశ్రాయేలుల మధ్య ఉన్నాము. ఇదిగో నేనును యెహోవా నాకిచ్చిన పిల్లలను ఎలా ఉన్నారంట? సియోను కొండ మీద నివసించు సైన్యము అధిపతిగా యెహోవా వలన సూచనగాను మహత్కార్యముగాను ఎవరి మధ్యలో ఉన్నారంట? ఇశ్రాయేలుల మధ్యలో ఉన్నారంట. సూచనగాను నేనును అలాగే యెహోవా నాకిచ్చిన పిల్లలను. ఈ వాగ్దానం మన జీవితంలో కూడా నెరవేరాలని దేవుడు కోరుతా ఉన్నాడు. చూడండి, నేనును నా పిల్లలు. నేనంటే ఎవరో? ఒక పెద్ద వ్యక్తి. పిల్లలు అంటే దేవుడు వారిని ప్రేమించి వారికి ఇచ్చినటువంటి పిల్లలు. పిల్లల యొక్క ఆశీర్వాదం మొదటగా ఎవరి ద్వారా ప్రారంభం అవ్వాలి? పిల్లల యొక్క ఆశీర్వాదం మొదటగా ఎవరి ద్వారా ప్రారంభం అవ్వాలంటే తల్లిదండ్రుల ద్వారా ఆ ఆశీర్వాదము ప్రారంభం కావాలి. తల్లిదండ్రులు దేవుని యందు భక్తి కలిగి వారి కొరకు స్వరమెత్తి, మొదట్లో నేను చదివించిన మాట, వారి కొరకు కంఠమెత్తి స్వరమెత్తి దేవుని సన్నిధిలో వారిని అప్పగించి వారి కొరకు ప్రార్థన చేసినప్పుడు ఈ వాగ్దానంతో కూడినటువంటి మాట మన స్వరము ద్వారా, మన కంఠము ద్వారా దేవుడు పలికించే విధంగా ఆయన సహాయం చేసి నడిపించగలిగిన దేవుడని స్పష్టంగా దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. మరి ఈ వాగ్దానాలను మనం నమ్మాము, ఈ వాగ్దానాలను మనం అనుసరిస్తున్నాము, ఈ వాగ్దానాలను ఎత్తి మనం దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. దేవుని పట్ల ప్రతి విషయంలో కూడా కృతజ్ఞతా భావాన్ని కలిగి ఉంటున్నాం. బిడ్డల పట్ల దేవుడు చేసినటువంటి ప్రతి మేలును బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం. దేవునికి మొదటి ప్రాధాన్యత ఇస్తున్నాం. ప్రభువా, నీ సహాయము, నీ దీవెన, నీ వాగ్దానము, నీ వృద్ధి ఈ బిడ్డల మీద మెండుగా దయచేయమని వారిని దేవుని చేతులకు అప్పగిస్తున్నాం. గనుక దేవుడు ఇద్దరిలో అనగా మగపిల్లలైనప్పటికీ కూడా ఆడపిల్లలైనప్పటికీ కూడా ఆ ఇద్దరిని బట్టి దేవునికి మనం కృతజ్ఞతా వందనాలు చెల్లించినప్పుడు ఆ ఇద్దరి పట్ల దేవుడిచ్చిన వాగ్దానం ఎంత గొప్పగా ఉంటుందో మనకు అర్థమవుతుంది. ఆ ఇద్దరి పట్ల దేవుడిచ్చిన వాగ్దానం ఎంత గొప్పగా ఉంటుందండి? ఒకసారి 145వ కీర్తనలోనికి రండి. ఆ ఇద్దరి పట్ల దేవుడిచ్చిన వాగ్దానం ఎంత గొప్పగా ఉంటుంది? కీర్తనల గ్రంథము 145వ కీర్తన 12వ వాక్యాన్ని ఒకసారి మనం చదువుకున్నట్లయితే ప్రభు ఇలాగున మాట్లాడుతున్నాడు. అమ్మ 145వ కీర్తన 12వ వచనం. సారీ 144 చూడండి. మా కుమారులు తమ యవన కాలమందు ఎదిగిన మొక్కవలే ఉన్నారు, మా కుమార్తెలు నగరుకై చెక్కిన మూల కంబముల వలె ఉన్నారు. ఇక్కడ ఏమంటున్నాడు? మా కుమారులు, మా కుమారులు. ఇక్కడ మీరు వ్యత్యాసం గమనించారా? యెషయా గ్రంథం 8వ అధ్యాయం 12వ వచనంలో స్టార్టింగ్ ఏం చదివాం? యెషయా గ్రంథం 8వ అధ్యాయం 12వ వచనంలో ఇక్కడే పక్కనే, మర్చిపోయారా?
యెషయా గ్రంథం 8:12 ఇందాక మనం చదువుకున్నాం కదా. యెహోవా యెషయా గ్రంథంలో ఇందాక మనం 8వ అధ్యాయము 18వ వాక్యం, 8వ అధ్యాయం 18వ వాక్యం. ఇదిగో నేను యెహోవా నాకిచ్చిన పిల్లలను. ఇక్కడ ఎవరు కనపడ్డారు? ఇదిగో నేనును నా పిల్లలు. అంటే ఇక్కడ నేను నా పిల్లలు అంటే ఇక్కడ ఎవరెవరు ఉన్నారు? పెద్దవారు ఉన్నారు, చిన్న బిడ్డలు ఉన్నారు. ఓకే, ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. మరలా నెక్స్ట్ ఇప్పుడు మనం చదివినటువంటి వాక్యంలో కూడా ఈ పాయింట్ కూడా గుర్తుపెట్టుకోండి. మా కుమారులు తమ యవ్వన కాలమందు ఎదిగిన మొక్క వలె ఉన్నారు, మా కుమార్తెలు నగరుకై చెక్కిన మూలకంబము వలె ఉన్నారు. ఇక్కడ మా కుమారులు మా కుమార్తెలు, వినండి, మా కుమారులు మా కుమార్తెలు అంటే మా కుమారుడు మా కుమార్తె అంటే వారికి పైన ఎవరున్నారు? వారికి తల్లిదండ్రులు ఉన్నారు. మా కుమారులు మా కుమార్తెలు దేవుని దయలో వారు ఎదుగుదలకు ఒక గొప్ప ఉన్నతమైనటువంటి బిడ్డలుగా ఉన్నారు. దేవుని పట్ల వారు ఆశీర్వదించబడటానికి, వారు వృద్ధి చెందటానికి ఒక ప్రత్యేకమైనటువంటి విధంగా వారు ఉన్నారు. ఎందుకంటే మేము దేవుని దయలో ఉన్నాం కనుక ఖచ్చితంగా ఆయన ప్రణాళిక, ఆయన కృప, ఆయన దీవెన వారి మీద ఉంటుంది అనే దానికి ఒక గొప్ప నమ్మకంతో మాట్లాడుతున్నారు ఇక్కడ పెద్దవారు. వారిని దేవుడు ప్రేమించినటువంటి బిడ్డల విషయంలో ఒక గొప్ప నమ్మకంతో మాట్లాడుతూ ఉన్నట్లుగా ఇక్కడ మనం గమనిస్తున్నాం. అలాగే ఇంకొక మాట చూపిస్తాను. 128 చూడండి. 128వ కీర్తన మొదటి నుంచి కొన్ని మాటలు జాగ్రత్తగా ఇక్కడ కూడా ఈ పాయింట్ మీరు గమనించాలి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితమును నీవు ధన్యుడవు, మేలు కలుగును. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షావళి వలె ఉండును. నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు. అది ఇందాక మనం చదివిన 2 వచనాల్లోనేమో తల్లిదండ్రులు మొదటగా ఉండి ఆ బిడ్డల పట్ల దేవుడు సిద్ధపరిచిన ప్రణాళికల గురించి చెప్పారు. ఇప్పుడు మనం చదివినటువంటి ఈ వాక్యములో నీ గురించి, నీ పిల్లల గురించి గొప్పగా ఎవరు దీవెన సంబంధమైన వాగ్దానం ఇస్తున్నారు? నీ గురించి, నీ పిల్లల గురించి గొప్పగా దీవెన సంబంధమైన వాగ్దానం ఎవరిస్తున్నారంటే జీవము కలిగిన దేవుడిస్తున్నాడు. అంటే మనం ఏమీ ఆశించకుండా దేవుని రక్షణ ప్రణాళికను బట్టి మనం దేవుని మీద ఆధారపడినప్పుడు, దేవా నేను నీకు లోబడుతున్నాను, నా బిడ్డలు కూడా నీకు లోబడుతున్నారు, మేమందరము నీ చిత్తానుసారంగా జీవించడానికి ఇష్టపడుతున్నాం, లోబడుతున్నాం, నీ ప్రణాళికతో మమ్మల్ని నడిపించండి ప్రభా అని దేవునికి మనం సమర్పించుకున్నప్పుడు అంట దేవుడు ఏం చేస్తాడు? మన సమర్పణ, మన భక్తి, మన విశ్వాసం అవన్నీ కూడా దేవుడు మెచ్చుకొని దేవుడు ఏం చేస్తాడు? నిన్నును నీతో పాటు నీ పిల్లలను దేవుడు ఉన్నతంగా దీవించటానికి ఆయన దక్షిణహస్తపు నీడలో మనలను నింపి నడిపిస్తాడు. ఆయన మనకు అనుగ్రహిస్తానని వాగ్దానం చేసిన వృద్ధిలో దేవుడు మొదటి ప్రాధాన్యతను అనుగ్రహించి మనకు అప్పగిస్తాడు. ఈ విధానాలన్నీ కూడా మనం గ్రహించి దేవుని సన్నిధిలో బాధ్యత కలిగి అడుగులు ముందుకు వేయటం ప్రారంభిస్తే దేవుడు మన కొరకు ఎన్నో అడుగులు వేసి తన సొత్తుగా మార్చుకోవటానికి ఆయన ఎప్పుడు సిద్ధంగా ఉన్న దేవుడు అని దేవుని వాక్యం తెలియజేస్తాం. నిన్ను కాపాడువాడు కునకడు నిద్రపోడు, యెహోవాని కాపాడువాడు కునకడు నిద్రపోడు అని దేవుని వాక్యం తెలియజేస్తున్నట్లు మరి దేవాతి దేవుడు గడిచినటువంటి 5 సంవత్సరాలు 5 సంవత్సరాలు దేవుని కాపుదలలో హనీని దేవుడు ఆశీర్వదించాడు, భద్రపరిచాడు. మరి ఒక సంవత్సరంలోనికి దేవుడు హనీని నడిపించాడు. 6వ సంవత్సరంలోనికి దేవుడు హనీని నడిపించాడు. దేవుని కనుదృష్టి, దేవుని కాపుదల ఈ 6వ సంవత్సరం అంతా కూడా గొప్పగా అనుగ్రహించి నడిపించాలని ప్రభు పేరట ఆయన వాక్యానుసారంగా నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే
ఆ బిడ్డ కొరకు ఎవరు ప్రార్థన చేస్తున్నారు? దేవుడైతే ఆయన కనుదృష్టిని అందరి మీద ఉంచుతాడు. కానీ ప్రత్యేకంగా కనుదృష్టి దేవుడు ఎవరి మీద ఉంచుతాడంటే ఆయన కొరకు ఎదురు చూస్తున్న వారిని, ఆయన చేతులకు అప్పగించి ప్రార్థించుతున్నటువంటి వారికి దేవుడు ఒక ప్రత్యేకమైన బాధ్యతను ఆయన కలిగి ఉంటాడు. ఒక ప్రత్యేకమైన బాధ్యతను దేవుడు వారికి అప్పగిస్తాడు. ప్రత్యేకమైన దీవెనలు కూడా దేవుడు వారి కొరకు సిద్ధపరిచి అందిస్తాడు అని దేవుని యొక్క వాక్యం ద్వారా మనం జ్ఞాపకం చేసుకుంటూ వస్తున్నాం. యెహోవా కన్నులంట సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఈ దేశం మీద ఉంటాయి అని దేవుడు వాగ్దానం చేసినట్లు ఈ బిడ్డల మీద కూడా దేవుని యొక్క శ్రేష్టమైన కనుదృష్టి మరి ఈ బిడ్డల మీద మెండుగా దేవుడు అనుగ్రహించాలని మరి ప్రభు పేట నేను ఆశిస్తూ ఉన్నాను. మరి దేవుడు ఇచ్చిన వాగ్దాన ప్రకారం కీర్తనలు 65వ కీర్తన 11వ వచనంలో అంటున్నాడు, సంవత్సరమును నీ దయా కిరీటము ధరింపజేసి ఉన్నావు అని దేవుడు అనుగ్రహించినటువంటి శ్రేష్టమైన మరి యొక్క వాగ్దానం, 6వ సంవత్సరపు వాగ్దానం హనీ పట్ల దేవుడు గొప్పగా అనుగ్రహించి నడిపించాలని కోరుకుందాం. అలాగే జోయల్ పట్ల దేవుడు వారిని ప్రేమించి అనుగ్రహించినటువంటి వాళ్ళ తల్లిదండ్రుల పట్ల అత్యున్నతమైనటువంటి దేవుని ప్రణాళికతో వారిని ముందుకు నడిపించినట్లుగా దేవుని చేతులకు వారిని అప్పగించి ప్రార్థించి ముందుకు కొనసాగేవారిగా ఉందాం. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. ఆమేన్.